హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర పచ్చడి కోసం లేతగా కాకుండా అలాగని బాగా ముదిరినవి కాకుండా మీడియం సైజు ఉండే గోంగూరని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర ఆకులని ఇలా సపరేట్ చేసుకోండి. ఈ గోంగూర మనకి 1/2 కేజీ దాకా అవుతుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి ఇలా ఒక క్లాత్ పైన వేసి తడియారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. నెలలో కాకుండా నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడం వలన ఆకులో ఉండే వెట్నెస్ అంతా పోయి ఆకులు ఇలా డ్రైగా అవుతాయి అన్నమాట. ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఆకుల్ని బాగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మెంతుల్ని దోరగా వేయించండి. మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 100 గ్రాముల ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోండి. 1/2 కేజీ వరకు పుల్ల గోంగూర ఆకుల్ని తీసుకున్నాం కదా, 100 గ్రాములు ఎండుమిర్చిని వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. వీటిని కూడా మాడకుండా లో ఫ్లేమ్ లో వేయించుకొని స్టవ్ ని ఆఫ్ చేయండి. మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోండి. వీటిలోనే 2 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసి వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి ఎండుమిర్చికి బదులుగా కారాన్ని వేసి కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసి వేయించండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న గోంగూరని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లితో పాటు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి 1 నిమిషం గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని పోపు చేసుకోవాలి. కడాయిలో 100 ml ఆయిల్ ని వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనె వేస్తున్నానండి. మీరు రెగ్యులర్ గా వాడే ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ పల్లి నూనె వేయడం వలన టేస్ట్ అయినా స్మెల్ అయినా చాలా బాగుంటుంది. అందులో మనం చేసుకునేది నిల్వ పచ్చడి కాబట్టి ఇలా పల్లి నూనెతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇందులోకి వెల్లుల్లిపాయల్ని 1 గడ్డ ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి గుప్పెడంత కరివేపాకు వేసుకోండి. ఆయిల్ ఇలా వేడిగా ఉండగానే మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, గోంగూరని వేసుకోండి. అలాగే మనం ముందు పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోకపోయినా తగినంత వేసి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత టైట్ గా ఉండే గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇక్కడ మనం పుల్ల గోంగూరతో పచ్చడిని చేసుకున్నాం కాబట్టి ఇందులో చింతపండుని యాడ్ చేయలేదు. అదే తెల్ల గోంగూరలో కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండును యాడ్ చేసుకొని పచ్చడిని చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేసుకొని మీరు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా గోంగూర నిల్వ పచ్చడిని ఎలా చేసుకున్నామో. ఈ గోంగూర పచ్చడిని రైస్ లోకి ఇంకా పెరుగుతో కలిపి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.